జగిత్యాల అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల. ఇది జగిత్యాలలో జీవన్ రెడ్డి గురించి వినిపించే పాపులర్ స్లోగన్. 40 ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ లీడరు ఇప్పుడు బీఆర్ఎస్ లోకి వచ్చి ఏం సాధించబోతున్నారు? కేసీఆర్ గేమ్ లో కీ ప్లేయర్ అవుతాడా? రేవంత్ రెడ్డికి హెడేక్ గా మారతాడా? మోస్ట్ ఇంపార్టెంట్, మరి వచ్చే ఎన్నికల్లో జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి మళ్ళీ పోటీ చేస్తారా, లేక కొత్త ప్లాన్ ఏదైనా ఉందా? 75 ఏళ్ల రాజకీయ దురంధరుడి నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఫుల్ అనాలిసిస్ ఈ వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. తాటిపర్తి జీవన్ రెడ్డి రాజకీయాల్లో దురంధరుడు. జగిత్యాలలోనే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా ఆయనకు మంచి పేరుంది. ఎప్పుడు నియోజకవర్గాన్నే పట్టుకుంటాడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా ఆసక్తి చూపించరు అని ఆయన అభిమానుల్లో ఒక రకమైన అసంతృప్తి కూడా ఉంటుంది. ఎస్, రాజకీయం అంటే నేడు ఓ బిజినెస్ లా మారిపోయింది. సొంత ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాల కోసం ఉన్నది చాలా తక్కువ మంది. కానీ ఆ తక్కువలో కూడా ఇంకా కొంతమంది నికార్సైన నాయకులు ఉన్నారు. జగిత్యాల జీవన్ రెడ్డి ఆ కోవకు చెందిన నాయకుడే. భుజం మీద ఓ కండువా వేసుకొని, ఓ కామన్ మ్యాన్ మాదిరిగా మామూలు తెల్ల చొక్కా ప్యాంట్ వేసుకొని నియోజకవర్గంలోనే ఉంటూ రాజకీయం చేసే జీవన్ రెడ్డి లాంటి నాయకులు అరుదుగా కనిపిస్తారు. పార్టీలు మారటం కామన్ అయిన ఈ రోజుల్లో జీవన్ రెడ్డి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. 45 ఏళ్లుగా రాజకీయాలు ఉన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి మారడం వెనుక అసలైన కారణం ఏంటో చూసే ముందు జీవన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఒక్కసారి చూద్దాం. ఇక్కడే స్టోరీ టర్న్ అవుతోంది. ఇదే అసలైన ట్విస్ట్ కూడా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెగడపల్లి మండలంలోని బతికేపల్లి అనే గ్రామం జీవన్ రెడ్డి స్వస్థలం. 1978లో జీవన్ రెడ్డి స్టూడెంట్ గా ఉన్నప్పుడు, ఆ తర్వాత యూత్ గా ఉన్నప్పుడు పౌర హక్కుల పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. అంతేకాదు, లాయర్ గా ఎంతో మంది సామాన్యుల కేసులు వాదించారు. అనేక మంది నక్సల్ నాయకుల కేసులు వాదించి బెయిల్స్ ఇప్పించారు జీవన్ రెడ్డి. ఇక పొలిటికల్ ఎంట్రీ విషయానికి వస్తే 1981 ఎన్నికల్లో మల్యాల సమితి అధ్యక్షుడిగా ఇండిపెండెంట్ గా గెలవడంతో జీవన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఇండిపెండెంట్ గా సమితి అధ్యక్షుడిగా గెలవటం అంటే మామూలు మాటలు కాదు. నక్సల్ సానుభూతి పరులు జీవన్ రెడ్డి కోసం పనిచేసి ఉంటారన్న వాదన కూడా అప్పట్లో వినిపించేది. ఇక అదే సమయంలో టీడీపీ ఆవిర్భావంతో జీవన్ రెడ్డి ఆ పార్టీలో చేరారు. 1983 ఎన్నికల్లో రాజకీయంగా, సామాజికంగా బలమైన కాంగ్రెస్ నాయకుడు జువ్వాది రత్నాకర్ రావు గారి మీద గెలిచి ఎన్టీఆర్ కేబినెట్ లో ఎక్సైజ్ మంత్రి అయ్యారు. ఇక నాదేళ్లతో ప్రయాణం. ఎన్టీఆర్ ను దించి నాదెండ్ల భాస్కర్ సీఎం కావడాన్ని ఇప్పటికీ ద్రోహంగా ఎక్కువ మంది చూస్తారు. కానీ జీవన్ రెడ్డి మీద మాత్రం ద్రోహం చేశారనే అపవాదం లేదు. కారణం, జీవన్ రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేసి నాదెండ్ల వర్గంలోకి వెళ్లడమే. ఆ తర్వాత నాదెండ్ల కేబినెట్ లో 1 నెల ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు. నాదెండ్లతో వెళ్లిన వారిలో ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్నది ఒక జీవన్ రెడ్డి మాత్రమే. ఇక 1984 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి జె చొక్కారావు పోటీ చేశారు. అయితే చొక్కారావుకు మద్దతు తెలుపుతూ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ తో జీవన్ రెడ్డి ప్రస్థానం అప్పుడే మొదలైంది. 1985లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు జీవన్ రెడ్డి. 1989 ఎలక్షన్స్, 1996 ఉప ఎన్నిక, మళ్ళీ 1999, 2004, 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు జీవన్ రెడ్డి. 2019లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచారు. ఇక 2004లో వైఎస్ఆర్ కేబినెట్ లో R&B రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. జీవన్ రెడ్డికి ఇక తిరుగులేదనుకుంటున్న క్రమంలో జగిత్యాల నియోజకవర్గంలో ఎల్ రమణ రూపంలో జీవన్ రెడ్డికి గట్టి ప్రత్యర్థి ఎదురయ్యాడు. జగిత్యాలలో 300 కాపులు అత్యధికం. తర్వాత ఎల్ రమణ సామాజిక వర్గం పద్మశాలీలు, ఆ తర్వాత ముస్లింస్ ఎక్కువగా ఉంటారు. 1994లో టీడీపీ హవాలో ఎల్ రమణ మీద కేవలం 5,000 తేడాతో ఓడిపోయిన జీవన్ రెడ్డి అనంతరం రమణ ఎంపీగా గెలవడంతో 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో 53,000 మెజారిటీతో గెలిచారు జీవన్ రెడ్డి. ఇక 2009లో టీడీపీ టీఆర్ఎస్ పొత్తు వల్ల ఓడిపోయిన జీవన్ రెడ్డి 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ మీద గెలిచారు. సంజయ్ తో పోరు అప్పటి నుంచే మొదలైంది. బీఆర్ఎస్ అంటే అప్పటి టీఆర్ఎస్ హవాలో 2018లో డాక్టర్ సంజయ్ గెలిచారు. కానీ 2023లో మాత్రం సంజయ్ తన సత్తా చూపించారు. మంచి మెజారిటీతో గెలుపొందారు. అదే సమయంలో జీవన్ రెడ్డి చేతులార ఓడిపోయారనేది కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించారు. 2023లో ఓడిపోయిన జీవన్ రెడ్డికి 2024లో నిజామాబాద్ ఎంపీ సీట్ ఇచ్చారు. జగిత్యాల నియోజకవర్గం నిజామాబాద్ లోక్సభ పరిధిలోకి వస్తుంది. నిజామాబాద్ వద్దు కరీంనగర్ నుంచి పోటీ చేయమని రేవంత్ రెడ్డి అడిగినా జీవన్ రెడ్డి నిజామాబాద్ కావాలని పట్టుబట్టి తీసుకున్నారు.
కానీ 1,00,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు జీవన్ రెడ్డి. ఇక రేవంత్ రెడ్డితో విభేదాల గురించి 2018 ఎన్నికలకు 3 నెలల ముందు రేవంత్ రెడ్డి పిసిసి వర్కింగ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికి రేవంత్ కాంగ్రెస్ లో చేరి సంవత్సరమే అయ్యింది. 2018 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన 2019 లోక్సభలో 3 ఎంపీ స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఊపిరి పీల్చుకుంది. ఇక 2021 జూన్ లో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే సమయంలో రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిని చేయొద్దని రాహుల్ గాంధీకి లెటర్ రాసిన వారిలో జీవన్ రెడ్డి కూడా ఉన్నారన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన మరోలా ఉంది. రేవంత్ అయితేనే కేసీఆర్ ను ఢీ కొట్టగలడు అని భావించింది హైకమాండ్. 2023 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడం, రేవంత్ సీఎం కావడంతో ఆయన కాంగ్రెస్ లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన ఎక్కడా లేని తలనొప్పులు జగిత్యాలలో జీవన్ రెడ్డి వలన వస్తున్నాయని రేవంత్ వర్గం ఆరోపణ. అంతేకాదు రీసెంట్ గా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి వర్గానికి కాకుండా సంజయ్ వర్గానికి జగిత్యాల చైర్పర్సన్ పదవి ఇవ్వడంతో కాంగ్రెస్ లో ఇంకా ఉండలేమని జీవన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అంతేకాదు జీవన్ రెడ్డి పిసిసి పదవిని కూడా ఆశించారు. కానీ అది నిజామాబాద్ జిల్లాకే చెందిన మహేష్ కుమార్ గౌడ్కి దక్కింది. జీవన్ రెడ్డి తనకు కాంగ్రెస్ లో గౌరవం దక్కలేదనే భావంతో ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో జీవన్ రెడ్డి ఫ్యాక్టర్ ఎలా ఉండబోతోందన్న క్యూరియాసిటీ అంతటా నెలకొంది. అయితే ఇక్కడ విషయం గమనించాలి. ఎన్నో సార్లు బీఆర్ఎస్ ను విమర్శించిన జీవన్ రెడ్డి ఇప్పుడు ప్రజా ఆశీర్వాద సభ ద్వారా బీఆర్ఎస్ లోనే చేరారు. ఇప్పుడు జీవన్ రెడ్డి ఉత్తర తెలంగాణ ఆశాదీపం అవుతాడని బీఆర్ఎస్ భావిస్తుంది. తాను జీవన్ రెడ్డి అన్నదమ్ముల్లా ఈ ప్రాంతంలో పనిచేస్తామని కేసీఆర్ కూడా చెప్పారు. కేసీఆర్ స్వతహా ఓ స్ట్రాటజిస్టు. పొలిటికల్ గా కేసీఆర్ ఎత్తులను తిప్పికొట్టడం ప్రత్యర్థులకు సవాలే. జగిత్యాల సంగతి ఏదో లోకల్ లీడర్లకు వదిలేసి కరీంనగర్ కేంద్రంగా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాను జయించుకురమ్మని కేసీఆర్ ఆయన్ని పురమాయించారు. చెప్పినట్లుగానే కాంగ్రెస్ పై ముఖ్యంగా రేవంత్ రెడ్డి టార్గెట్ గా యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి ఎవరి టార్గెట్ గా పని చేయబోతున్నారంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి టార్గెట్ గానే పని చేయబోతున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు. తాను పిసిసి ప్రెసిడెంట్ కావాల్సిన వాడినని, దానిని అడ్డుకున్నారన్న అసంతృప్తి ఇప్పటికీ జీవన్ రెడ్డిలో ఉండే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని నాలు సైలెంట్ గానే ఉండొచ్చు గాక ఇప్పుడు పార్టీ నుంచి బయటకు రావడంతో ఆ అసంతృప్తులన్నీ కోపంగా మారే అవకాశం ఉంటుంది. ఎస్, జీవన్ రెడ్డి రాజకీయ దురంధరుడే. ఆయన ప్రాబల్యం చాలా ఉంటుంది. ఆయన రాకతో బీఆర్ఎస్ పార్టీ బలపడుతుంది. జీవన్ రెడ్డి ప్రభావం వచ్చే ఎన్నికల్లో కోరుట్ల, వేములవాడ, ధర్మపురి, జగిత్యాలలో కొంత ప్రభావం ఉంటుంది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కన్నా దాటిగా రేవంత్ ప్రభుత్వం మీద విమర్శలు దాడి చేయగలడు. ఆల్రెడీ విమర్శల దాడి కూడా మొదలెట్టాడు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడే అసలు క్వశ్చన్ ఉంది. మరి వచ్చే ఎన్నికల్లో జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి పోటీ చేస్తారా లేదా? జీవన్ రెడ్డికి జగిత్యాలలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ ని జగిత్యాలకు మాత్రమే పరిమితం చేయాలనుకోవడం లేదు కేసీఆర్. జీవన్ రెడ్డి ప్లాన్ కూడా అది కాకపోవచ్చు. జీవన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సీఎం రేవంత్ రెడ్డి కూడా సామాజిక వర్గం రెడ్డినే. సో జీవన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి రెడ్డి సామాజిక వర్గం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాననే ఇండికేషన్ ఇవ్వచ్చు. ఇలా రెడ్డి సామాజిక వర్గాన్ని బీఆర్ఎస్ వైపు ఆకర్షించాలనేది కేసీఆర్ ప్లాన్ అయి ఉండొచ్చు. సో జగిత్యాలంటే జీవన్ రెడ్డి అంటే జగిత్యాల అనే స్లోగన్ కూడా ఉంది కదా. అంతేకాదు జీవన్ రెడ్డిని అంతకుముందు జగిత్యాల టైగర్ అని కూడా అనేవాళ్ళు. జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి పోటీ చేస్తే కేవలం జగిత్యాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి పోటీ చేయకుండా కేవలం ప్రచారానికి మెయిన్ క్యాంపెయినర్ గా ఉంటే జీవన్ రెడ్డి అట్రాక్ట్ గా మారే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ నెక్స్ట్ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ ఆఫర్ చేసే అవకాశం ఉంది. మరి జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డిని విమర్శలు గుప్పిస్తే అది బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ అవుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాల్లో గానీ కాంగ్రెస్ పార్టీకి అత్యంత సీనియర్ నాయకుడు, 6 సార్లు జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు జీవన్ రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా, ఎన్టీఆర్ కేబినెట్ లో ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు జీవన్ రెడ్డి. కానీ ఆనాడు కానీ ఈనాడు కానీ ఏనాడు కూడా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూడలేదు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి వ్యవహార శైలి కూడా అలా ఉండేది కాదు. అందుకే ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో పడాలని ఏనాడు జీవన్ రెడ్డి వ్యవహరించలేదు. అయితే అదే ఇప్పుడు జీవన్ రెడ్డికి శాపంగా మారిందని చెప్పవచ్చు. జీవన్ రెడ్డి గనక రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉన్నట్లయితే ఇప్పుడు జీవన్ రెడ్డి పార్టీ మారే పరిస్థితి ఉండకపోయి ఉండేది. కానీ ఎటొచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ రూపంలో మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం జీవన్ రెడ్డి ముందుంది. ప్రజా ఆశీర్వాద సభలోనే గులాబీ కండువా కప్పిన మరుక్షణమే జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు కేసీఆర్. ఇన్నాళ్లు రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉండి
జగిత్యాల నియోజకవర్గంలోనే ఉండి మూల్యం చెల్లించుకున్నారు జీవన్ రెడ్డి. కానీ ఇప్పుడు పరిస్థితులే జీవన్ రెడ్డిని రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా ముందుకు తీసుకెళ్తున్నాయి. మరి ఈసారైనా జీవన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలనుకుంటున్నాడా, లేక రేవంత్ రెడ్డి మీద కోపంతో ఉత్తర తెలంగాణలో మాత్రమే అడపదడప విమర్శలు చేసి మళ్ళీ జగిత్యాలకే పరిమితం అవుతారా అనేది జీవన్ రెడ్డికి తెలియాలి. అంతేకాదు ఇక్కడ బీఆర్ఎస్ నిజంగానే జీవన్ రెడ్డికి అంత స్పేస్ ఇస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇది రానున్న రోజుల్లో క్లియర్ అవుతుంది. సో మొత్తంగా జీవన్ రెడ్డి మూవ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తుందా, ఇది మాస్టర్ స్ట్రోకా లేక పొలిటికల్ రిస్కా? మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. అదేవిధంగా జీవన్ రెడ్డి రాజకీయ జర్నీపై మీ అభిప్రాయం ఏంటి అది కూడా కమెంట్ చేయండి. మా ఇన్ఫో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.